అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ పులుసు కమ్మనైన రుచితో చేసే విధానాన్ని చూపించబోతున్నానండి. సింపుల్ మెథడ్‌లో చూపించబోతున్నాను. ఎటువంటి మసాలాలు వాడలేదండి ఈ పులుసు చేయటానికి. ఈ పులుసును ఎవరైనా తినొచ్చండి. పేషెంట్స్ అయినా పెట్టొచ్చనమాట. ఎందుకంటే ఎటువంటి మసాలాలు వాడటం లేదు. నేను చెప్పే విధంగా చేపల పులుసు చేస్తే పులుసుతో పాటు ముక్కలు కూడా చాలా రుచిగా వస్తాయండి. చూస్తున్నారు గదా! ఈ విధంగా పులుసు చాలా మంచి టేస్టీగా వస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రొసీజర్ మొత్తము అర్థమవుతుందండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఇక ప్రొసీజర్ అయితే చూసేద్దామండి. ఈ చేపల పులుసు చెయ్యటానికి ఒక కేజీ చేపలు తీసుకున్నానండి. మనం ఎప్పుడైనా సరే చేప ముక్కలు నీచు వాసన రాకుండా ఉండాలంటే నిమ్మకాయ వాటర్‌లో కలిపి 5 మినిట్స్ ఉంచితే నీచు వాసన అనేది అస్సలు రాదండి. బాగా 5-6 సార్లు వాష్ చేసుకోవాలండి. దీనికోసం వచ్చేసి నేను ఒక పెద్ద ఉల్లిపాయలు ఎక్కువ యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయి కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. 2 మీడియం సైజ్ టమాటాలు అండ్ చింతపండు రసము పిండి ముందరే పెట్టుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండయితే ముందుగా రసము రెడీ చేసి పెట్టుకోవాలండి. ఒక పాన్ పెట్టుకొని దీంట్లో వచ్చేసి నేను 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేశానండి. ఒక కేజీ చేపలకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. దీంట్లోకొచ్చేసి మనము బిర్యానీ ఆకు, ఒక చెక్క, 2 లవంగాలు కొద్దిగా ఫ్లేవర్ కోసమే యూజ్ చేస్తున్నామండి. ఈ మసాలా మనం మిక్సీ వేసి వేయట్లేదనమాట. ఈ ఫ్లేవర్ కోసమే యూజ్ చేస్తున్నాము. ఆ ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు కోసం కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని, అల్లం పేస్టు, కరివేపాకు, పసుపు కూడా వేసుకొని, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పులుసు అనేది మనకి మంచి టేస్ట్ వస్తుందనమాట. చూస్తున్నారు గదా! ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. మనము చేపల పులుసు చేయటానికి ఇట్లా పెద్ద మూకుడైతే తీసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలకి సరిపోయే సాల్ట్ మాత్రమే వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా మూత పెట్టుకుంటే టమాటాలనేవి మనకి తొందరగా మగ్గిపోతాయన్నమాట. ఎక్కువ టైం ఏమి తీసుకోదండి. ఒక 2-3 మినిట్స్‌లోనే మగ్గిపోతాయి టమాటాలనేవి. టమాటాలు మగ్గిన తర్వాత 3 స్పూన్స్ కారం అయితే నేను యూజ్ చేస్తున్నాను. 1 ½ స్పూన్ ధనియాల పౌడరు, ఒక ముప్పావు స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడరు, కొద్దిగా గరం మసాలా పౌడర్ అయితే యూజ్ చేశాను. అండ్ కారం వచ్చేసి మనము రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే కారమేనండి. మీ కారము మంటగా ఉంటుందా లేదా టేస్ట్ చేసుకొని దాన్ని ప్రకారము వేసుకోండి. చేపల పులుసులోకి కారం కొద్దిగా ఎక్కువే పడుతుందండి. లేకపోతే చేపల పులుసు అనేది టేస్టీగా ఉండదు. నా కారం అయితే మంటగానే ఉంటుంది. అందుకని నేను 3 స్పూన్స్ వేసుకున్నాననమాట. కారము పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ సమయం ఏమి పట్టదు. ఒక 2 నిమిషాలు ఊరక ఫ్రై అయితే సరిపోతుందండి. ఈ ఫ్రై అయిన తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇది చేపలకి ఈ మిశ్రమాన్ని పట్టేటట్లు కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుందండి. 2 మినిట్స్ తర్వాత పట్టిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అనేది పోసుకుందామండి. పులుసుతో పాటు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి పులుసు కన్సిస్టెన్సీ బాగా వస్తుందండి. నేనైతే ఒక టీ గ్లాస్ అయితే యూజ్ చేశాను ఇక్కడ వాటరు. దీనితో పాటు కొద్దిగా రాక్ సాల్ట్ కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలండి. బాండీని తిప్పాలి. అప్పుడు ముక్కలన్నీ అడ్జస్ట్ అవుతాయండి. సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు నేను కొద్దిగా కొబ్బరి పౌడర్ అయితే యూజ్ చేస్తున్నానండి. కొబ్బరి పౌడర్ ఇది ఆప్షనల్ అండి. మీకు కావాలి అంటే వేసుకోండి. ఇది వేస్తే కొద్దిగా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ కర్రీలో మనం మసాలాలు ఏమి పేస్టులు కానీ ఏమీ యూజ్ చేయలేదండి. ఇప్పుడు మంటని కొద్దిగా హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే పులుసు అనేది బాగా మరుగుతూ ఉంటుందనమాట. చూస్తున్నారు గదా! మరిగేటప్పుడు కొద్దిగా టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం 2-3 టైమ్స్ అనేది సాల్ట్ యాడ్ చేసాము. ఫస్ట్‌లోనే మొత్తము సాల్ట్ యాడ్ చేస్తే అంతా చేపలు పీల్చేసుకుంటాయండి. చేపలకే పడుతుంది గానీ మనకి పులుసులో ఆ సాల్ట్ అనేది టేస్ట్ రాదనమాట. అందుకని కొద్దిగా పార్ట్స్‌గా అనేది సాల్ట్ యాడ్ చేసుకుంటున్నామండి. చూస్తున్నారు గదా! ఈ విధంగా
వచ్చేసింది. పులుసు రెడీ అయిపోతుందండి. మనకి వ ఆయిల్ అనేది బయటికి వస్తుంది గదా! ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలండి. చేపల పులుసులో కొత్తిమీర అనేది చాలా టేస్ట్ వస్తుందండి. కొత్తిమీర వల్ల కూడా పులుసు టేస్ట్ కొత్తిమీర వల్ల కూడా మనకి చేపల పులుసు చాలా మంచి కమ్మనైన వాసన వస్తుంది. అండ్ టేస్ట్ కూడా మారిపోతుందండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ అయిపోతే సరిపోతుందండి పులుసుకి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఆరబెట్టుకోవాలండి. చేపల పులుసు అనేది బాగా ఆరితేనే చూస్తున్నారు గదా! ఇప్పుడు ఈ విధంగా ఆరినప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుందనమాట. ఇది మనము ఆఫ్టర్‌నూన్ తినాలనుకుంటే పొద్దున్నే చేసుకుంటే ఆఫ్టర్‌నూన్‌కి బాగా ఆరిపోయి మంచి టేస్ట్ వస్తుందండి. చాలా బాగా వచ్చింది కర్రీ అనేది. చూస్తున్నారు గదా! ఇదే విధానాన్ని మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చింది అనేది ఈ పులుసు టేస్టీగా ఉందా లేదా అనేది ఒకసారి మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకు ఈ పులుసు నచ్చినట్టయితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చింది అనేది కామెంట్ షేర్ చేయండి. అండ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ చేసి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి కూడా ఈ ఈ వీడియోని పోస్ట్ చేయండి, షేర్ చేయండి.